భూమి ఆవరణం. ఆవరణాలు జనరల్‌గా భూ ఉపరితలంపై మనకు 4 ఆవరణాలని శాస్త్రవేత్తలు గుర్తించారు. వాటిలో మొదటిది శిలావరణము, రెండవది జలావరణము, మూడవ ఆవరణం వాతావరణం, నాలుగవది జీవావరణం. జనరల్‌గా శిలావరణం అనేది భూమి ఉపరితలం పైన మనకు భూపటలానికి అంతర్భాగంలో మనకు ఉపరితలంపై ఈ శిలావరణాన్ని రాతి శిలలు మట్టితో కలిసి ఇది మనం గుర్తించారు. రెండవది జలావరణం. జలావరణం అంటే మనకు సముద్రాలు జలభాగం, అంటే భూమి ఉపరితలంలో మనకు 29% భూభాగము, 71% జలభాగం విస్తరించి ఉన్నాయి. ఈ 71%గా ఉన్నటువంటి ఈ జలావరణము వివిధ రూపాలలో మనకు వాతావరణంలో, భూ ఉపరితలంలో మరియు మేఘాలలో మనకు వివిధ రకాల వర్షం రూపాల్లో కూడా నదులు, అదేవిధంగా సముద్రాలు, మహాసముద్రాలు, నదులు, సరస్సులు ఇలాంటి భాగాలుగా జలావరణాన్ని మనం చూడవచ్చు. వాతావరణం అంటే మనకు జనరల్గా వాతావరణం వివిధ వాయువుల యొక్క సమూహాన్ని వాతావరణంగా చెప్పుకోవచ్చు. ఇది వాతావరణంలో ఉన్నటువంటి వాయువులు వివిధ సూర్యుడి నుంచి వచ్చే ఉష్ణోగ్రతని గ్రహించి ఇవి వేడెక్కడం చేత మనకు వర్షం కురవడానికి, మరి అదేవిధంగా మనకు ఆవపాతము ఇలాంటి ఎన్నో రకాల అంశాలను ఈ వాతావరణం ద్వారా మనం తెలుసుకోవచ్చు. నాలుగోది జీవావరణం, అంటే బయో ఆవరణం, అంటే జీవాలు, అంటే మానవుడు, జంతువులు మరియు వృక్షాలకు సంబంధించిన ఈ అంశము దీనికి సంబంధించి ఉంటుంది. ఇక అటు తర్వాత తీసుకుంటే శిలావరణం గురించి ఈరోజు పూర్తిగా ఈ పాఠ్యాంశాన్ని పూర్తిగా చూడడం జరుగుతుంది. శిలావరణాన్ని జనరల్గా రాక్ లేయర్స్ అంటారు. ఇంగ్లీష్లో రాక్ లేయర్, లిథోస్పియర్ అని కూడా జనరల్గా పిలుస్తుంటారు. లిథో అంటే మనకు గ్రీక్ భాషలో రాయి అంటే శిలగా పిలవడం జరుగుతుంది. అదేవిధంగా స్పెయిరా అనగా గోళాన్ని జనరల్గా బంతి, బాల్గా దీన్ని మనకు ఇంకో విధంగా కూడా పిలుస్తుంటారు. గ్రీక్ భాషలో స్పెయిర్ అంటే గోళము అనే భాష ద్వారా చెప్తుంటారు. భూమిలో ఘనీభవించిన పొర లేదా గట్టిగా ఉండే పై పొరనే శిలావరణంగా పిలవడం జరుగుతుంది. ఇక దీంట్లో ఈ శిలావరణంలోని అంతర్భాగంలో రాళ్ళు, వివిధ రకాలైనటువంటి రాళ్ళు, గులకరాళ్ళు, మనకు ఎన్నో రకాల వివిధ పేర్లతో పిలువబడుతున్నటువంటి శిలలు, ఖనిజాలు, ఖనిజ లవణాలు వంటి ఇవన్నిటి యొక్క సమ్మేళనమే శిలావరణంగా పిలవడం జరుగుతుంది. అంటే భూ ఉపరితలంపై ఉన్నటువంటి గట్టి పొరనే మనకు జనరల్గా శిలావరణంగా పిలవడం జరుగుతుంది. అయితే ఈ శిలావరణంలో ప్రధానంగా కొన్ని భూస్వరూపాలు ఉంటాయి. వాటిలో ప్రధానంగా ఎత్తైన కొండలు, పీఠభూములు, మైదాన ప్రాంతాలు, లోయలు, మహాసముద్రాలు, సముద్రాలు వంటివి జనరల్గా ఈ శిలావరణంపై ఉన్నటువంటి వివిధ భూస్వరూపాలు. వీటిలో పలు అంశాలు గాలి, నీటి ప్రభావం వల్ల రూపుదిద్దుకుంటాయి. జనరల్గా ఈ ఎత్తైన కొండలు, పీఠభూములు, మైదానాలు, లోయలు, మహాసముద్రాల వంటివి మనకు జనరల్గా బాహ్య శక్తులైనటువంటి వివిధ అంశాలు, గాలి, నీరు మరియు ఉష్ణోగ్రత వంటి వాటి ప్రభావం వల్ల ఈ ఎత్తైన ప్రాంతాలు వికోశీకరణం చెంది తక్కువగా అంటే వికోశీకరణం చెంది అవి తమ భూస్వరూపం ఎత్తుని మనకు సాధారణంగా తగ్గించుకుంటాయి. అంటే ప్రధానంగా భూస్వరూపాలు ఏర్పడడానికి ఈ బాహ్య శక్తులే మనకు ప్రధాన కారణంగా ఇక్కడ ఉండడం జరుగుతూ ఉంటుంది. జనరల్గా సూర్యకిరణాలకు ఈ శిలావరణం వేడెక్కినప్పుడు, తర్వాత చల్లబడినప్పుడు అది గాలిని, నీటిని ప్రభావితం చేస్తూ ఉంటుంది. జనరల్గా సూర్యకిరణాలు ఈ శిలావరణంపై ప్రసరించినప్పుడు జనరల్గా శిలావరణం ఉపరితలము వేడెక్కుతుంది. ఆ తర్వాత వేడెక్కిన తర్వాత సాయంత్రం సమయాల్లో ఈ శిలావరణం చల్లబడుతుంది. అంటే జనరల్గా వేడెక్కడం, చల్లబడడం అనేది జనరల్గా సూర్యకిరణాల ద్వారా ఈ శిలావరణం అనేది సహజంగా జరుగుతూ ఉంటుంది. ఇలా ఈ వేడెక్కడం, చల్లబడడం అనేది మనకు చల్లబడినప్పుడు, అంటే జనరల్గా ఈ వేడెక్కడం, చల్లబడినప్పుడు వాతావరణంలో గాలి మరియు నీటిని కూడా ఇది ప్రభావితం చేస్తూ ఉంటుంది. ఇక్కడ తర్వాత లోతైన అగాధాలు అంటే లోయల కంటే అత్యంత లోతులో ఉంటాయి. లోతైన ఈ అగాధాలు నీటితో నిండి మహాసముద్రాలను
మహాసముద్రాలుగాను మిగిలినది ఖండాలుగాను ఏర్పడుతూ ఉంటుంది. ఈ లోతైన అగాధాలు జనరల్గా మనకు అత్యంత లోతైన అగాధాలు మహాసముద్రాలుగా మిగిలినది ఖండాలుగా మనం చూడడం జరుగుతూ ఉంటుంది. అంటే భూ ఉపరితలం జనరల్గా మనకు ఖండాలు మహాసముద్రాలుగా ఎలా ఏర్పడుతుందో ఈ ఉపరితలంలో ఉన్నటువంటి ఈ అగాధ రూపాలు మనకు ఇలా ఉంటాయి. భూమి పైపొర ప్రాథమికంగా మహాసముద్రాలు ఖండాలుగా విభజించబడి మొదటి శ్రేణి స్వరూపాలుగా ఉంటుంది. అంటే మనకు జనరల్గా ప్రాథమిక భూస్వరూపాలు, ద్వితీయ భూస్వరూపాలు, తృతీయ భూస్వరూపాలని 3 రకాల భూస్వరూపాలు భూ ఉపరితలంపై ఉంటాయి. మొదటి భూస్వరూపాలుగా తీసుకుంటే మనకు భూ ఉపరితలంలో మనకు 100% ఉపరితలాన్ని తీసుకుంటే అందులో అతి తక్కువ భాగము భూభాగము అంటే 29% ఆక్రమించి ఉంటే మిగతా 71% ఉన్నటువంటి ఈ జలభాగం ఉంటుంది. అంటే పూర్వకాలంలో మనకు కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం మనకు ప్రికాంబ్రియన్ పీరియడ్లో మనకు మొదటి శ్రేణి భూస్వరూపాలు ఉండేవి కావు. అంటే మనకు ప్రికాంబ్రియన్ పీరియడ్ కంటే ముందు భూ ఉపరితలము ఒకే ఒక ఖండంగా పేంజియా ఖండము, అదేవిధంగా ఈ పేంజియా ఖండం చుట్టూ మనకు పాంతలిస్ అనే ఒక మహాసముద్రం, ఒకే ఒక మహాసముద్రం ఉండేది. ఈ సముద్రం మనకు ఈ పేంజియా ఖండానికి ఖండ భాగంలోకి మన టేతిస్ సముద్రం విస్తరించి ఉంది. ఈ టేతిస్ సముద్ర అంతర్భాగంలో మనకు ఈ హిమాలయాలు ఊర్ధ్వముఖంగా పైకి లేవడం జరిగింది. ఇది రెండవ ప్రాథమిక భూస్వరూపంగా హిమాలయం చూడడం జరుగుతుంది. అంటే మనకు జనరల్గా ఈ ప్రాథమిక మొదటి శ్రేణి భూస్వరూపాలు ఖండచలన సిద్ధాంతం అనే వెజినర్ ఖండచలన సిద్ధాంతం ద్వారా ఈ ఒకే ఖండంగా ఉన్నటువంటి ఈ పేంజియా ఖండము 7 ఖండాలు అంటే 7 పలకలుగా మరియు 5 మహాసముద్రాలుగా విభజించబడి మనకు మొదటి శ్రేణి భూస్వరూపాలు భూ ఉపరితలంపై ఏర్పడ్డాయి. ఖండాల ఉపరితలం సమతలంగా లేక మరి పర్వతాలు, కొండలు, పీఠభూములు, మైదానములు వంటి భూస్వరూపాలచే ఏర్పడి ఉండడంచే వీటిని రెండవ శ్రేణి భూస్వరూపాలుగా పిలవడం జరుగుతుంది. అంటే ఇంతకుముందు మొదటి శ్రేణి భూస్వరూపాలు అనే విషయం తీసుకుంటే భూ ఉపరితలంపై ఉన్నటువంటి మొదటి శ్రేణి పర్వత శ్రేణులు 2 రకాలు. ఒకటి ఖండభాగము, రెండవది జలభాగం. అటు తర్వాత మరి కొన్ని కోట్ల సంవత్సరాల తర్వాత భూ ఉపరితలంలో అంతర్భాగంలో ఎన్నో రకాల విపత్తుల ఫలితంగా భూ అంతర్భాగం నుండి ఎన్నో రకాల శక్తుల చేత, ఎన్నో రకాల బలాల చేత ఖండ అంతర్భాగంలో ఎన్నో రకాల మార్పులు చెంది కొన్ని రకాల భూస్వరూపాలు ఊర్ధ్వముఖంగా పైకి లేవడం జరిగింది. అంటే జనరల్గా ఈ ఖండాల ఉపరితలం అనేది సమతలంగా లేదు. జనరల్గా అక్కడక్కడ పర్వతములు, కొండలు, పీఠభూములు, మైదానాల వంటి భూస్వరూపాలచే స్వరూపాలచే ఏర్పడి ఉంది. అంటే జనరల్గా ఈ పర్వతాలు, పీఠభూములు, కొండలు, మైదానాలు ఇవి సముద్ర మట్టం నుంచి ఇవి దాదాపుగా కొంత ఎత్తు వరకు ఇవి ఆవరించబడి ఉంటాయి. అంటే జనరల్గా సముద్ర మట్టం నుంచి పర్వతాలు మరియు కొండలు, పర్వతాల ఎత్తు సముద్ర మట్టం నుంచి 900 మీటర్ల కంటే ఎక్కువ ఎత్తు కలిగి మనకు ఎక్కువగా వాలు కలిగి ఉంటాయి. అదేవిధంగా కొండలు దాదాపుగా 900 లేదా 900 కంటే తక్కువ ఎత్తును కలిగి ఉంటాయి. అదేవిధంగా పీఠభూములు సముద్ర మట్టం నుంచి 300 మీటర్ల కంటే ఎక్కువ ఎత్తుని కలిగి ఉంటాయి. మైదానాలు దాదాపుగా మనకు సముద్ర మట్టం నుంచి 300 మీటర్ల ఎత్తు వరకు ఇవి ఖండ ఉపరితలంపై ఏర్పడి ఉన్నాయి. వీటిని రెండవ శ్రేణి భూస్వరూపాలుగా పిలుస్తారు. ఇక మొదట్లో ఖండాలని ఒకే చోట ఉండేవని, తర్వాత అవి విడిపోయి ఖండాలు మహాసముద్రాలుగా ఏర్పడ్డాయి. ఇలా ఏర్పడడాన్ని మొదటి శ్రేణి భూస్వరూపాలుగా పిలవడం జరుగుతుంది. ఈ మొదటి శ్రేణి భూస్వరూపాలు ఖండచలన సిద్ధాంతం ద్వారా అంతర్భాగంలో భూకంపాలు మరియు అటు తర్వాత మనకు లావా అగ్నిపర్వత ఉద్భజ ప్రక్రియ ద్వారా ఇవి ఊర్ధ్వముఖంగా 2 భాగాలుగా 7 ఖండాలు 5 మహాసముద్రాలుగా ఏర్పడ్డాయి. అటు తర్వాత ఇవి పలకలు అనే అతి పెద్ద రాళ్ల మీద ఉన్నాయని శాస్త్రజ్ఞులు తెలుసుకున్నారు. అయితే జనరల్గా ఈ సముద్ర అంతర్భాగము మరియు ఖండ అంతర్భాగంలో కొన్ని పలకలని అంటే ప్లేట్స్ అనే కొన్ని పలకల మీద రాళ్ల మీద ఈ ఖండ అంటే మొదటి శ్రేణి
ఈ మొదటి శ్రేణి భూస్వరూపాలు విస్తరించి ఉన్నట్టుగా శాస్త్రజ్ఞులు తెలియజేస్తున్నారు. అంటే ప్రాక్టికల్గా మనకు వీటిని ఆ అంటే కొన్ని పలకలపై ఉన్నట్టుగా వీళ్ళు గుర్తించారు. జనరల్గా వివిధ పలకలపై ఉన్నటువంటి మనకు ఈ భూస్వరూపాల్లో తీసుకుంటే ఆఫ్రికా, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, ఇండో ఆస్ట్రేలియా, అంటార్కిటికా, యురేషియా, పసిఫిక్ పెద్ద పలకల ఇవి పెద్ద పలకలు. అంటే జనరల్గా చిన్న పలకలు కూడా మనకు జనరల్గా సహజంగా నజ్కా, అరేబియా వంటి చిన్న పలకలు కూడా ఈ పలకలపైన విస్తరించి ఉన్నట్టుగా వీళ్ళు తెలియజేస్తున్నారు. అంటే జనరల్గా ఈ పలకలపైన వివిధ రకాల భూస్వరూపాలు ఉన్నట్టుగా వీళ్ళు తెలియజేస్తూ ఉన్నారు. అయితే మనకు జనరల్గా మనకు 7 ఖండాలు, మనకు 5 మహాసముద్రాలుగా విడిపోయే క్రమంలో మనకు ఈ కొన్ని పలకలపైన ఈ ఖండాలు విస్తరించినట్టుగా వీళ్ళు తెలియజేస్తున్నారు. జనరల్గా ఆఫ్రికా ఖండము ఒక పలక, ఆఫ్రికా పలక పైన, ఉత్తర అమెరికా ఖండము మరొక పలక పైన, దక్షిణ అమెరికా ఖండము మరొక పలక పైన, ఇండో ఆస్ట్రేలియా పలకని, అంటార్కిటికా మరి పలక, యురేషియా, పసిఫిక్ పలక. అంటే పసిఫిక్ అనేది మహాసముద్రము, దాని అంతర్భాగంలో కొంత ఉపరితలంలో మనకు ఖండాలతో ఆవరించబడి ఉంటుంది కాబట్టి ఈ పలకని పసిఫిక్ పలక అనే పేరుతో పిలుస్తూ ఉన్నారు. అంటే జనరల్గా మనకు 6 పలకలు ఇక్కడ అతి పెద్ద పలకలు, అతి చిన్న పలకలు నజ్కా, అరేబియా వంటి చిన్న పలకలు మనకి ఇక్కడ వీళ్ళు గుర్తించారు శాస్త్రజ్ఞులు. ఈ పలకలు నిదానంగా కదులుతూ ఉంటాయి కాబట్టి వాటిని కదలిక మనకు తెలియరాదు, అంటే గుర్తుపట్టలేనంత నిదానంగా ఇవి కదులుతూ ఉంటాయి. అంటే మనం ఎక్కడైతే ఉన్నామో ఆస్ట్రేలియన్ ఇండియన్ పలక మనకు జనరల్గా ఇండో ఆస్ట్రేలియన్ పలక పైన మనం ఈ పలక ఉపరితలంపై ఉన్నటువంటి ఈ ఖండం ఇండో ఆస్ట్రేలియన్ ఖండం. ఈ ఖండము కనుక ఈ పలకలు అంటే ఈ ఖండము వివిధ పలకలపై విస్తరించి ఉంది. ఈ పలక అంటే మనం ఏదైతే ఒక ఖండం ఉందో ఆ ఖండం కింది అంతర్భాగంలో మనకు ఈ పలకలు అనేవి ఉంటాయి. ఈ పలక పైన వివిధ ఖండాలు అనేది ఏర్పడి ఉన్నాయి. అయితే ఈ ఖండాల అంతర్భాగంలో ఉన్నటువంటి ఈ పలక అనేది ఏదో ఒక డైరెక్షన్, ఉత్తరం కానీ, దక్షిణం కానీ, పశ్చిమం కానీ, తూర్పు కానీ ఏదో ఒక దిశకు కదులుతూ ఉండడం చేత వీటి కదలిక అనేది అతి సూక్ష్మంగా ఉండడం చేత ఇవి కదులుతున్నట్టుగా మనకు మనం తెలుసుకోలేనంత సూక్ష్మంగా ఇవి మూవ్ అవుతూ ఉంటాయి. ఒక పలక మరో పలకని నెడుతూ ఒకదాని మీద మరొకటి ఎంతో ఒత్తిడి చూపుతూ ఒక పలక కింది మధ్య పొరలోకి వెళితే మరొక పలక పైకి నెట్టబడి పర్వత శ్రేణులు ఏర్పడ్డాయి. అయితే ఇక్కడ ఉన్నటువంటి అతి పెద్ద 6 పలకలు, ఈ పలకల్లో ఒక పలక మరొక పలకని నెడుతూ ఉంటుంది. అంటే ఏదో ఒక దిశ వైపు, ఉత్తరం కావచ్చు, దక్షిణం కావచ్చు, 2 పలకలు ఏదో ఒక దిశ, ఉత్తరం పలక దక్షిణం వైపు, దక్షిణం పలక ఉత్తరం వైపుకు ఇలా ఒకదానికి ఒకటి దగ్గరగా కదులుతూ ఉండే అవకాశం ఉంటూ ఉంది. ఒకదాని మీద మరొకటి ఎంతో ఒత్తిడి చూపుతాయి. అంటే ఈ పలకలు ఒకదానికి ఒకటి దగ్గరగా వచ్చినప్పుడు వాటి మన అంచుల వద్ద ఎంతో ఒత్తిడి, ప్రెజర్ అనేది మనకు ఉంటూ ఉంటుంది. ఒక పలక కిందికి మధ్య పొరలోకి వెళితే మరొక పలక పైకి నెట్టబడి పర్వత శ్రేణులు ఏర్పడ్డాయి. అయితే ఈ పలక ఉపరితలం పైన వివిధ ఖండాలు ఉన్నట్టుగా ఇంతకుముందు తెలియజేశాము. అయితే ఈ పలక పైన సపోజ్ ఒక పలక ఉంది, మనకు ఉత్తర అమెరికా పలక ఉంది, దాని కింద ఉత్తర అమెరికా పలక పైన ఉత్తర అమెరికా ఖండం ఏర్పడింది. ఇక ఈ పలకల కదలికను పలక చలనాలు అనే పేరుతోని జనరల్గా పిలుస్తూ ఉంటారు. అంటే జనరల్గా ఇంగ్లీష్లో పలక చలనాలని ప్లేట్ టెక్టోనిక్స్ అంటారు. పలకలు ఏదైతే అతి సూక్ష్మంగా ఇవి కదులుతూ ఉండడం వలన ఏదో ఒక దిశలోకి ఈ పలకలు అనేవి ఎప్పటికీ శాశ్వతంగా ఇవి కదలిక అనేది జరుగుతున్నట్టుగా శాస్త్రజ్ఞులు తెలియజేస్తూ ఉన్నారు. ఎన్నో రకాల ప్రయోగాల ద్వారా పలకలు అనేది సూక్ష్మంగా కదులుతూ ఉన్నాయి. ఈ కదులుతున్నటువంటి పలకలను పలక ప్లేట్ టెక్టోనిక్ అంటారు. ఈ ప్రక్రియ వలన భూకల్పాల వంటివి సంభవిస్తూ ఉంటాయి. అయితే మనకు ఏవైతే ఈ 6 పలకలు మరియు 2 చిన్న పలకలు, ఈ పలకలను నిరంతరం కూడా ఏదో ఒక దిశ వైపుకు కదులుతూ ఉండడం వల్ల ఈ ఖండాలు కింద ఉన్నటువంటి ఈ పలకలలోకి మధ్యలోకి, ఖండానికి పలకకు మధ్యలోకి మరొక పలక ప్రవేశించినప్పుడు ఉపరితలంపై పర్వతాలు,
కొండలు, పీఠభూములు, మైదానాల వంటి వివిధ భూస్వరూపాలు అనేవి సహజంగా సంభవిస్తూ ఉంటాయి. ఈ పలకల కదలికను ఈ ప్రక్రియ వల్ల భూకంపాల వంటివి సంభవిస్తుంటాయి. ఈ పలకలు ఎప్పటికీ కదులుతూ ఉంటాయి, ఏదో ఒక దిశలోకి కదులుతూ ఉండడం వల్ల మరొక పలకకు దగ్గరగా ప్రవేశించినప్పుడు ఆ పలకల రెండింటి మధ్య ఉన్నటువంటి ఒరిపిడి అంటే ఘర్షణ ఫలితంగా రెండు పలకల మధ్య మనకు కొన్ని రకాల భూకంపాల వంటి విపత్తులు అనేవి సంభవిస్తూ ఉంటాయి. అయితే పలకల అంచు వద్ద లేక పలకలు కలిసే సరిహద్దుల వద్ద భూచర్యలు ఎక్కువగా ఉంటాయి. అంటే మనకు జనరల్గా ఒక పలకలు ఖండాల కింద ఉన్నటువంటి ఏవైతే పలకలు ఉన్నాయో ఈ పలకలు మనకు ఏవైనా రెండు పలకలు అతి దగ్గరగా వచ్చినప్పుడు మనకు పలకలు దగ్గరగా వచ్చినప్పుడు అంటే రెండింటి మధ్య ఉన్నటువంటి సరిహద్దుల వద్ద ఎన్నో రకాల భూచర్యలు మనకు జరుగుతున్నట్టుగా శాస్త్రజ్ఞులు తెలియజేస్తున్నారు. అంటే సరిహద్దులో అంటే రెండు పలకలు కలుసుకునే అంచు వద్ద మనకు వివిధ రకాల భూకంపాలు, వివిధ రకాల విపత్తులు, భూకంపాలు కానీ అగ్నిపర్వతాలు కానీ సంభవించే అవకాశం ఉంటుంది. పలక అంచు మధ్య పొరలోకి వెళ్ళి అక్కడ వేడికి ద్రవంగా మారుతూ ఉంటుంది. అయితే ఇక్కడ పలకల ప్లేట్ మూమెంట్, పలకల కదలిక ఫలితంగా రెండు పలకలు ఒకదానికొకటి దగ్గరగా వచ్చినప్పుడు ఈ ఘర్షణ ఫలితంగా ఈ పలక ఖండానికి మధ్యలోకి మరొక పలక ప్రవేశించే క్రమంలో అక్కడ అంచులో పొరలోకి మరొక పలక ఈ మధ్యలోకి ప్రవేశించే క్రమంలో అక్కడ వేడి అనేది అంటే ఒరిపిడి ఘర్షణ అనేది జరిగి వేడిమి అనేది సంభవిస్తూ ఉంటుంది. ఈ వేడికి ఏదైతే పలక మనకు పలకకు ఖండానికి మధ్యలోకి మరొక పలక ప్రవేశించే క్రమంలో అక్కడ వేడి జనిస్తుంది. ఆ వేడి మనకు మరొక ఏదైతే పలక లోపలికి ప్రవేశిస్తుందో ఆ పలకని ఆ వేడికి ఆ పలక ద్రవంగా మారి మనకు అక్కడ భూకంపాలు కానీ మనకు ఎక్కువగా లావా అగ్నిపర్వత ఉద్భజ ప్రక్రియ జరిగే అవకాశం ఉంటుంది. మధ్య పొరలోకి వెళ్తున్న పలక దానితో పాటు మొత్తం పలకని తనతో పాటు లాగుతూ ఉంటుంది. అంటే పలక అనేది అతి చిన్న పది కాదు, పలక అనేది ఎంతో విస్తీర్ణంలో ఉంటుంది, మనం ఊహించలేనంత విస్తీర్ణంలో ఉంటుంది. కాబట్టి పలక అంచు మరొక పలక ఉపరితలంలోకి ప్రవేశించే క్రమంలో ఆ కొంత భాగం లోపలికి ప్రవేశించగానే ఆ మిగతా పలక మొత్తం విస్తీర్ణం మొత్తం పలకని తనతో పాటు లోపలికి లాగుతూ ఉంటుంది. అంటే తనతో పాటు లోపలికి తీసుకువెళ్తూ ఉంటుంది. అంటే ఇది తిరిగి మహాసముద్రపు మిట్ట ప్రాంతం వద్ద కొత్తగా ఏర్పడిన సముద్ర నేలను లాగుతుంది. అదేవిధంగా ఈ పలక లోపలికి ప్రవేశించే క్రమంలో మనకు సముద్ర అంతర్భాగం, సముద్ర అంతర్భాగం కూడా జనరల్గా కొన్ని పలకల యొక్క ప్రభావం ఉంటుంది. సముద్ర అంతర్భాగం సీబెడ్లో కూడా ఎన్నో రకాల భూస్వరూపాలు ఏర్పడుతూ ఉంటాయి. అంటే జనరల్గా ఈ పలకల సిద్ధాంతం వల్ల సముద్ర అంతర్భాగంలో కూడా భూమి మీద ఉన్నట్టుగానే ఎన్నో రకాల భూస్వరూపాలు ఏర్పడుతూ ఉంటాయి. అయితే జనరల్గా ఇవి తిరిగి మిట్ట ప్రాంతం వద్ద కొంత ఏర్పడిన సముద్ర నేలను లాగుతుంది. సముద్ర అంతర్భాగంలో ఏదైతే మిట్ట ప్రాంతం అంటే లోతట్టు ప్రాంతం ఉంటుందో ఆ లోతట్టు ప్రాంతం వద్ద కొంత ఏర్పడిన సముద్రం నేలను అంతర్భాగంలో మధ్య ప్రాంతంలో జనరల్గా మిట్ట ఉంటుంది. మిట్ట ప్రాంతం అంటే జనరల్గా లోతట్టు ప్రాంతంగా మనం చూడవచ్చు. కొత్తగా ఏర్పడిన సముద్ర నేలతో మిట్ట ప్రాంతం చుట్టూ సహజంగా పలక సిద్ధాంతం ప్రకారము కొంత సముద్రం నేల అనేది ఏర్పడి ఉంటుంది. ఈ సముద్ర నేలను కూడా ఈ పలకలో మరొక పలక అనేది లాగుతూ ఆ సముద్రం నేలను కూడా తనలోకి లాగేసుకుంటుంది. ఇలా లాగడం ఫలితంగా సముద్ర అంతర్భాగంలో అగ్నిపర్వతాలు, భూకంపాలు అనేవి సహజంగా సంభవిస్తూ ఉంటాయి. సముద్రంలో ఏవైతే భూకంపాలు సంభవిస్తాయో ఆ భూకంపాలని జనరల్గా సునామీలు అనే పేరుతోని జనరల్గా పిలుస్తూ ఉంటారు. ఇండియా పలక యురేషియా పలకను నెడుతూ హిమాలయాలు ఉన్న చోట దాని కిందకి వెళుతూ ఉంటుంది. ఇక్కడ ఇండియా పలక అంటే ఇండో ఆస్ట్రేలియన్ పలక, యురేషియా పలకను ఇక్కడ ఏంటంటే యురేషియా పలక అనేది సహజంగా భూగోళానికి ఉత్తర ధ్రువం వైపుకు ఉంటుంది. ఇక ఇండియా పలక, ఆస్ట్రేలియన్ పలక ఇది దాదాపుగా దక్షిణ ధ్రువం వైపు దగ్గరలో ఉంటాయి. ఈ రెండు పలకలు అంటే ఇండియా, ఆస్ట్రేలియా
పలకగా ఒకటి. యురేషియా పలక అంటే మనకు ఉత్తరాసియా, మనకు యూరోపియన్ ఖండంలో ఉన్నటువంటి కొంత భాగం కలిపి యురేషియా ఖండంగా పిలవడం జరుగుతూ ఉంటుంది. జనరల్గా యురేషియా పలక అనేది 2 ఖండాలలో విస్తరించి ఉంటుంది. ఎక్కువ భాగము మనకు ఆసియా ఖండము, మరి తక్కువ భాగము యూరప్ ఖండంలో ఉన్నటువంటి ఈ 2 ఖండాల ఉపరితల మనకు ఉత్తర భాగాన్ని మనకు యురేషియా ఖండంగా పిలవడం జరుగుతుంది. మనకు సహజంగా ప్రస్తుతం 7 ఖండాలు అనేవి మనకు జనరల్గా తెలిసిన విషయాలే. ఆసియా, ఆఫ్రికా, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, అంటార్క్టికా, యూరప్, ఆస్ట్రేలియా. దీంతో పాటు మరొక ఖండమైనటువంటి యురేషియా ఖండం అనేది మరొకటి ఉన్నట్టుగా మనం గుర్తించవచ్చు. ఈ ఖండం అనేది మనకు ఎక్కువ భాగము ఆసియా, తక్కువ భాగము ఆ యూరప్ ఖండంలో విస్తరించింది. అయితే మనకు ఈ యురేషియా పలక అనేది అప్పుడు దక్షిణాసియా ఖండం అనేది ఇంతకుముందు అంటే మనకు పూర్వకాలంలో ప్రికాంబరిన్ పీరియడ్లో ఉండేది కాదు. ఈ యురేషియా పలక ఉత్తర ఆసియా, యూరప్ ప్రాంతము, ఈ ఇండియా పలక మనకి యురేషియా పలకలు, ఈ 2 పలకలు ఒకదానికి ఒకటి ఎదురుగా మనకు రావడం నెడుతూ అంటే ఒకదానికొకటి దగ్గర అవుతూ ఉండడం వలన మనకు సముద్ర అంతర్భాగంలో మిట్ట ప్రాంతం నుంచి మనకు హిమాలయ పర్వతాలు ఊర్ధ్వముఖంగా టేతిస్ సముద్రం నుంచి పైకి ఊర్ధ్వముఖంగా పైకి లేవడం జరిగింది. జనరల్గా హిమాలయ పర్వతాలు ఏ యుగంలో పైకి లేవబడ్డాయంటే మనకు జనరల్గా ప్రికాంబ్రియన్ పీరియడ్లో మనకి ఎక్కువన ఈ హిమాలయాలు ఊర్ధ్వముఖంగా లేవడం జరిగింది. ఈ హిమాలయాలు ఇలా పైకి లేవడానికి అతి ప్రధాన కారణం పలక విరూపాకార బలాలు అంటారు. పలక విరూపాకార బలాలు అనే విషయాన్ని తీసుకుంటే ఇండియా పలక, యురేషియా పలక ఇవి ఒకదానికొకటి దగ్గరగా జరగడం వలన ఇండియా పలక యురేషియా పలకకు దగ్గరగా కదలడం వలన సముద్ర అంతర్భాగంలో ఉన్న మిట్ట ప్రాంతం నుంచి మనకి ఇండియా పలక ఇప్పుడు టేతిస్ అంతర్భాగంలోకి ప్రవేశించడం వలన సముద్ర అంతర్భాగంలో ఉన్నటువంటి మిట్ట భాగము ఊర్ధ్వముఖంగా పైకి లేచి హిమాలయాలు ఏర్పడ్డట్టుగా శాస్త్రజ్ఞులు తెలియజేస్తున్నారు. భవిష్యత్తులో మనం నిల్చున్న భూప్రాంతం హిమాలయాల కింద మధ్య పొరల్లోకి ద్రవంలోకి కలిసిపోయే అవకాశము ఉన్నట్టుగా వీళ్ళు తెలియజేస్తున్నారు. అంటే భవిష్యత్ అంటే కొన్ని కోట్ల సంవత్సరాల తర్వాత, అంటే మనకు ఎన్నో యుగాల తర్వాత మనకు భూ అంతర్భాగంలోని హిమాలయాల్లోకి ఇప్పుడు ఉన్నటువంటి భారతదేశము హిమాలయాల కింది పొరలోకి ప్రవేశించి అది ద్రవంగా మారే అవకాశం ఉన్నట్టుగా శాస్త్రవేత్తలు తెలియజేస్తున్నారు. అంటే ఏదైతే హిమాలయాలు ఎక్కడి నుంచి అయితే పైకి లేచాయో జనరల్గా ఈ హిమాలయాలు టేతిస్ సముద్రం నుంచి హిమాలయాలు పైకి లేవడం జరిగింది. దేని ఫలితంగా అనే విషయాన్ని తీసుకుంటే మనకు భారతదేశము మనకు యురేషియా ఖండానికి దగ్గరగా కదలడం వల్ల హిమాలయాలు ఏర్పడ్డాయి. అయితే అదేవిధంగా మనకు భారతదేశము హిమాలయాల వైపుకు కదులుతున్నట్టుగా ఇప్పటికీ మనం గుర్తించవలసి ఉంటుంది. అంటే మనకి హిమాలయాల వైపుకు కదులుతూ అంటే ఇప్పుడు ఏదైతే భారతదేశంలో ఉందో అంటే దక్షిణ భారతదేశము హిమాలయాల వైపుకు అంతర్భాగంలో అంటే దక్షిణ భారతదేశ పలక ఇండియా పలక మనకు హిమాలయాల కింది భాగంలోకి మనకు నిదానంగా హిమాలయ అడుగు భాగంలోకి అంటే సముద్ర అడుగు భాగంలోకి ఈ పలక అంటే ఇండియన్ పలక ప్రవేశించి ఈ హిమాలయాల కింది లోపలికి ఉన్నటువంటి ఈ పలక అంటే ఇండియా పలక హిమాలయాల కిందిలోకి ప్రవేశించి మనకు ఇప్పుడున్న భారతదేశము హిమాలయాల కింద కరిగిపోయి ఈ భారతదేశం అనేది పూర్తిగా ద్రవ రూపంలోకి మారే అవకాశం ఉన్నట్టుగా శాస్త్రజ్ఞులు తెలియజేస్తూ ఉన్నారు. ఈ యురేషియా పలకను ఇండియా పలకము నెట్టడం వలన హిమాలయ పర్వతాలు ఏర్పడ్డాయి. ఇప్పుడే చెప్పాము. యురేషియా పలకని మనకి ఇండియా పలక నెడుతూ ఉంటుంది. అంటే దక్షిణ ధ్రువానికి దగ్గరగా ఉన్నటువంటి ఇండియా పలక ఈ ఉత్తర ధ్రువానికి దగ్గరగా ఉన్న యురేషియా పలక దగ్గరికి మనకు నెట్టడం జరుగుతుంది. అంటే ఇండియా పలక అనేది యురేషియా ఖండానికి దగ్గరగా పయనించే క్రమంలో మనకు ఈ హిమాలయాల మన టేతిస్ సముద్ర అంతర్భాగంలో ఈ నుండి మనకు మిట్ట ప్రాంతం ఏదైతే టేతిస్ సముద్రం మధ్యలో మిట్ట ప్రాంతం ఏదైతే ఉంటుందో ఆ మిట్ట ప్రాంతంలోకి ఇండియా పలక ప్రవేశించి అక్కడ హిమాలయ పర్వతాలు ఊర్ధ్వముఖంగా టేతిస్ సముద్రం నుంచి పైకి లేచినట్టుగా వీళ్ళు తెలియజేస్తున్నారు. అనేక పలకల అంచుల వద్ద అగ్నిపర్వతాలు ఉన్నాయి, భూకంపాలు సంభవిస్తుంటాయి. జనరల్గా
ఒక పలక మరొక పలకని దగ్గరగా వెళ్ళినప్పుడు ఆ పలకని మరొక పలకలోకి ప్రవేశించే క్రమంలో అంచుల వద్ద మనకు సహజంగా అత్యంత ఎక్కువ రాపిడి అనేది జరుగుతుంది. రాపిడి ఫలితంగా అక్కడ ఉన్నటువంటి శిలలు, మనకు వివిధ వాయువులు, ద్రవాలు, మనకు ఇవన్నీ కలిసి అగ్నిపర్వతాలుగా ఉద్భవించే అవకాశం ఉంటుంది. అదేవిధంగా అగ్నిపర్వతాల ఫలితంగా భూకంపాలు కూడా ఈ పలకల అంచుల వద్ద, సరిహద్దుల వద్ద సంభవించే అవకాశం ఉంది. మహాసముద్రాల్లోని భూమి పైపొర మధ్య భాగంలో మిట్టలు, పర్వత శ్రేణులు ఉన్నాయని తెలుసుకున్నారు. మహాసముద్రాల్లోని అంతర్భాగంలో సీబెడ్, సముద్ర అంతర్భాగంలో మనకి ఏదైతే సీబెడ్, సముద్ర అంతర్భాగంలో ఎన్నో రకాల భూస్వరూపాలున్నాయి. కొండలు, పర్వతాలు, మైదానాలు, మనకు అగాధాలు వంటి ఎన్నో రకాల భూస్వరూపాలు సముద్ర అంతర్భాగంలో ఉన్నాయి. అందులో సముద్రంలోని భూమి పైపొర అంటే మధ్య భాగంలో మిట్టలు అంటే మన ఎత్తు పల్లాలు అన్నమాట. కొంత ఎత్తు పల్లంగా ఉండే ప్రాంతం వద్ద మనకు సహజంగా సముద్ర నేల అనేది ఏర్పడి ఉంటుంది. అంటే మిట్టల వద్ద మనకు సముద్ర నేల అనేది ఉంటుంది. ఇక తర్వాత పర్వత శ్రేణులుగా ఉన్నాయనేది కూడా తెలుసుకున్నారు. ఈ మిట్టల ప్రాంతం వద్ద మనకు సముద్ర నేల, అదేవిధంగా ఒక పలక మరొక పలకలోకి ప్రవేశించినప్పుడు, మధ్య భాగంలోకి ప్రవేశించినప్పుడు ఆ భాగం పై ప్రాంతంలోకి ఏదైతే పలక ఉంటుందో ఆ పలక ఊర్ధ్వముఖంగా పర్వత శ్రేణులుగా మనకు ఏర్పడే అవకాశం ఉంది. ఇక మధ్య పొరల నుంచి పైకి లేచే లావా వల్ల ఇవి ఏర్పడుతూ ఉంటాయి. అంటే ఒక పలక మరొక పలక కింది భాగంలోకి ప్రవేశించగానే ఊర్ధ్వముఖంగా ఉన్నటువంటి పలక నుంచి లావా అంటే మన అంచుల వద్ద మనకి ఇక్కడ మన వేడి జనించి ఆ వేడికి ఆ పలకలు కరిగిపోయి ఆ కరిగిపోయిన పలకలోని కొంత భాగం ఊర్ధ్వముఖంగా పైకి లేచి లావా మనకు ఊర్ధ్వముఖంగా పైకి వచ్చి ఇక్కడ అగ్నిపర్వతాలు సంభవిస్తూ ఉంటాయి. ఇక పాత భవంతుల జీవితకాలం తగ్గును. ఇక జనరల్గా పాత భవంతుల జీవితకాలం అంటే అంతకుముందు ఉన్నటువంటి భూస్వరూపాల యొక్క మనకు ఎత్తు తగ్గడం పెరగడం అనేది సహజంగా జరుగుతూ ఉంటుంది. ఇక సున్నప్రాయి మోటార్లతో కట్టబడిన కట్టడాలు దెబ్బతింటాయి. ఇలా మనకు ఉపరితలంలో సున్నప్రాయి మోటార్లతో కట్టబడిన కట్టడాలు జనరల్గా సహజంగా మనకి క్రియల వల్ల అంటే పలక కదలిక వలన జనరల్గా సంభవిస్తూ ఉంటాయి. మనకు జనరల్గా ఈ అగ్నిపర్వతాలు అనేది మనకు భూపటలం కానీ, భూప్రవరం కానీ, భూ కేంద్ర మండలంలో ఎక్కడైనా సంభవించే అవకాశం అనేది ఉంటుంది. భూ అంతర్భాగంలో ఈ అగ్నిపర్వతాలు ఎక్కడైతే సంభవిస్తూ ఉంటాయో అక్కడ సంభవించిన ఆ పాయింట్ వద్ద ఏదైతే మన అగ్నిపర్వతం సంభవిస్తుందో అక్కడ శిలాద్రవము అనేది సహజంగా మనకు అక్కడ ఉన్న ఘన పదార్థాలు, శిలలు కానీ, రాళ్ళు కానీ, వివిధ రకాలైనటువంటి అంశాలు ఒక ద్రవంగా ఏర్పడి ఆ ద్రవంలో విపరీతమైనటువంటి అత్యంత ఉష్ణోగ్రత కలిగి మనకు అత్యధిక శక్తి జనించి ఆ శక్తి ఉపరితలంగా లావాని ఊర్ధ్వముఖంగా మ్యాగ్మా అంటారు. అంతర్భాగంలో ఏదో శిలాద్రవం ఉంటే దాన్ని మ్యాగ్మా అనే పేరుతో పిలుస్తుంటాం. ఈ శిలాద్రవాన్ని అంతర్భాగంలో మ్యాగ్మా అంటారు. ఈ మ్యాగ్మా ఊర్ధ్వముఖంగా అత్యంత ఉష్ణోగ్రత, ఎన్నో రకాల వాయువులు, ద్రవాలు, మనకు ఘన పదార్థాలతో సహా మనకు ఈ మ్యాగ్మాలో ఉంటాయి. ఇవి ఊర్ధ్వముఖంగా మనకు ఎక్కడైతే బలహీనమైన భూభాగం ఉంటుందో ఆ బలహీన భూభాగాలను మనకు ఛేదించుకొని ఊర్ధ్వముఖంగా ఈ మ్యాగ్మా అనేది ఊర్ధ్వముఖంగా భూ ఉపరితలంపైకి రావడం అనేది జరుగుతుంది. ఇలా ఊర్ధ్వముఖంగా పైకి రాబడినటువంటి ఒక చిన్న గొట్టం వలె ఆ గొట్టం ఉపరితలంకి వచ్చే ఆ భాగం ఏదైతుందో దాన్ని మనకు అగ్నిపర్వత గొట్టం అంటారు. ఈ గొట్టం ద్వారా ఊర్ధ్వముఖంగా ఉపరితలం పైకి వచ్చి ఆ లావా మన మ్యాగ్మాలోని ద్రవాలు కానీ, వాయువులు కానీ వాతావరణంలోకి ప్రవేశించగా ఏర్పడ్డటువంటి ఆ ద్రవాన్ని మనకు జనరల్గా లావా అంటారు. ఈ లావా ఊర్ధ్వముఖంగా వాయువులు అవన్నీ వాతావరణంలోకి ప్రవేశించగానే ఆ లావా అనేది మనకు చల్లబడి అక్కడ ఆ లావాలోని రాతి శిలలు, వివిధ రకాల ఖనిజాలు ఒక కొండలాగా, గుట్టలాగా, పర్వతాల్లాగా ఏర్పడి మనకు అగ్నిపర్వతాలు అనేవి ఏర్పడుతూ ఉంటాయి. ఇలా బయటకు ప్రవహించిన శిలాద్రవము ముఖద్వారం చుట్టూ ఘనీభవించి ఒక శంఖాకార పద్ధతి నిర్మాణంగా ఏర్పడి అగ్నిపర్వతంగా ఏర్పడుతుంది. ఇప్పుడు చెప్పినట్టే ఏదైతే గొట్టం లాంటి అతి బలహీనమైన భూభాగం నుంచి ఊర్ధ్వముఖంగా బయటికి ప్రవహించి
ప్రవహించిన ఆ శిలాద్రవాన్ని లావా అనే పేరుతోని పిలుస్తూ ఉంటారు. ఈ ముఖద్వారం చుట్టూ ఏదైతే బలహీన ఆ గొట్టం చుట్టూ ఉపరితలంపై ఉన్న ఆ భాగంలో ఆ శిలాద్రవం ఘనీభవించి ఒక శంఖాకార పద్ధతి నిర్మాణంగా ఏర్పడి అగ్నిపర్వతం, అంటే శంకు ఆకారంగా అక్కడ ఉపరితలంపై ఒక నిర్మాణం ఏర్పడి ఒక పర్వతం అనేది సహజంగా ఏర్పడుతూ ఉంటుంది. కరిగిన పదార్థంతో పాటు భూమి లోపలి పొరల్లోకి నీటి ఆవిరి, పొగ, బూడిద, ధూళి వంటి వాతావరణంలో కలుస్తూ ఉంటాయి. అయితే ఏదైతే మ్యాగ్మా ఉపరితలంలోకి ఉపరితల పొరల్లోకి ప్రవేశించి అక్కడ నీటి ఆవిరి, పొగ, బూడిద, అంటే ఏదైతే ఊర్ధ్వముఖంగా మ్యాగ్మా వచ్చిందో ఆ వచ్చిన మ్యాగ్మా నుంచి నీటి ఆవిరి, పొగ, బూడిద, ధూళి వంటి వివిధ మనకు అంశాలు, వివిధ పార్టికల్స్ అనేవి ఉంటాయి. ఇవన్నీ వాతావరణంలోకి ప్రవేశించిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఆ లావా చల్లబడి శంఖాకారంగా పర్వతాలు సహజంగా ఏర్పడుతూ ఉంటాయి. ఇక కరిగిన పదార్థం చల్లబడి కఠిన శిలలుగా ఏర్పడుతూ ఉంటాయి. అంటే వివిధ వాయువులు, దుమ్ము, ధూళి, నీటి ఆవిరి అవన్నీ వాతావరణంలోకి ప్రవేశించిన తర్వాత ఏదైతే లావా ఉంటుందో లావా చల్లబడి కఠిన శిలలుగా ఏర్పడి ఆ కఠిన శిలగా ఏర్పడ్డ వాటిని మనకు అగ్నిశిలలు అంటారు. ఈ అగ్నిశిలలు పర్వతాల్లోనూ మనకు సహజంగా చూస్తూ ఉంటాం. ఇక లావాలోని కొంత భాగం పైకి రాకుండానే కింది పొరల్లోనే చల్లబడి శిలలుగా గట్టిపడుతుంది. అంటే సహజంగా ఎక్కడైతే మనకు శిలాద్రవం ఏర్పడిందో అగ్నిపర్వతానికి సంబంధించినటువంటి మన అగ్నిపర్వతం ఏర్పడడానికి కావలసినటువంటి రా మెటీరియల్ అయితే మనకు ఏదైతుందో అది ఊర్ధ్వముఖంగా మనకు బలహీనమైన భూభాగం నుంచి ఊర్ధ్వముఖంగా పైకి వచ్చి అగ్నిపర్వతాలు అనేది సహజంగా ఏర్పడుతూ ఉంటాయి. అయితే కొన్నిసార్లు ఏవైతే మనకు మ్యాగ్మాలోని కొంత భాగము భూ ఉపరితలంలోకి ప్రవేశించకుండానే భూమి అంతర్భాగంలోనే ఏవైతే పొరలు ఉంటాయో, పల్చని పొరలు, ఈ పొరల మధ్యన మనకు ఏదైతే గ్యాప్ సంద్ అనేది ఉంటుంది, పొరల మధ్యన భూ అంతర్భాగంలో వివిధ లేయర్స్ ఉంటాయి. లేయర్ల మధ్య ఎక్కడైతే చిన్న మనకు పొర లాంటి మధ్యన సందులు ఉంటే గ్యాప్ ఉంటాయో ఆ గ్యాప్లోకి మనకి శిలాద్రవం ప్రవేశించి అక్కడే అవి చల్లబడి శిలలుగా గట్టిపడి శిలలుగా అంటే జనరల్గా లావా అనేది శిలాద్రవం ఊర్ధ్వముఖంగా పూర్తిగా ప్రవేశిస్తుందని చెప్పలేము. కొన్ని ప్రాంతాల్లో భూమి ఉపరితలంలో అంతర్భాగంలోనే ఉపరితలం పైకి వచ్చే క్రమంలో ఉపరితలం కింది పొరల్లో మనకు కొంత ఈ శిలాద్రవము ప్రవేశించి అక్కడ చల్లబడి ఒక గట్టి శిలగా ఏర్పడుతుంది. ఈ శిలని జనరల్గా అంతర్భాగ శిలగా పిలుస్తూ ఉంటారు. వీటిని లోపలికి ఏర్పడిన భూస్వరూపాలు అంటారు. ఇలా శిలాద్రవము భూకి ఉపరితలానికి అంతర్భాగంలో మనకి గట్టిపడి చల్లబడి అటువంటి శిలల్ని జనరల్గా లోపలికి ఏర్పడిన భూస్వరూపాలు అనే పేరుతోని జనరల్గా పిలుస్తూ ఉంటారు. ఇవి సాధారణంగా పురాతన శిలలతో కప్పబడి భూమి లోపల ఉంటాయి. సాధారణంగా ఏవైతే భూ ఉపరితలంలో రాకుండానే శిలాద్రవము అంతర్భాగంలో మనకి ఇవి చల్లబడి శిలలుగా ఏర్పడతాయి. ఈ శిలలుగా అంతర్భాగంలో ఏర్పడినటువంటి శిలలు మనకు పురాతన శిలతో కప్పబడి భూమి లోపల ఉంటాయి. అంటే ఏవైతే మనకు ఊర్ధ్వం రాకుండా అంతర్భాగంలోనే చల్లబడి శిలలుగా ఏర్పడ్డాయి అవి పై అంతర్భాగం పొరపై ఉన్నటువంటి మనకు పురాతన శిలలపై పైన పురాతన శిలలు ఉండి కింద ఇప్పుడు కొత్తగా ఏర్పడినటువంటి ఈ అగ్నిశిలలు ఉంటాయి. కప్పి ఉన్న శిలలు భూమి కోత వల్ల బయటికి ఏర్పడతాయి. జనరల్గా ఏదైతే శిలాద్రవము అంతర్భాగంలో గట్టిబడి అగ్నిశిలగా ఏర్పడ్డదో అది కాలక్రమంలో కొన్ని బాహ్య శక్తులైనటువంటి వర్షపాతము, వరదలు, ఉష్ణోగ్రత, గాలి వంటి ఈ బాహ్య శక్తుల వల్ల మనకు ఉపరితలము కొంత కాలం తర్వాత ఉపరితలము కోతకు గురి కావడం వలన మనకు ఈ అంతర్భాగంలో ఏవైతే శిలలు ఉన్నాయో ఆ అగ్నిశిలలు ఉన్నాయో అగ్నిశిలలు మనకు బయటికి రావడం అనేది సహజంగా జరుగుతూ ఉంటుంది. ఇక దక్కన్ పీఠభూమిలో అనేక సార్లు ఈ రకంగా లావా వెలుపలికి వచ్చి లావాతో కూడుకున్న విస్తార పీఠభూమిగా ఏర్పడింది. సహజంగా భారతదేశంలో దక్కన్ పీఠభూమి అంటే ప్రస్తుతం మన తెలంగాణ అనేది దక్కన్ పీఠభూమిలో సహజంగా ఈ దక్కన్ పీఠభూమి చుట్టూ మనకు పశ్చిమ వైపున పశ్చిమ కనుమలు,
తూర్పు వైపున తూర్పు కనులు, దక్షిణాన మనకు నీలగిరి పర్వతాలకు మధ్యలో విస్తరించినటువంటి ఉత్తరాన మనకు సహజంగా సత్పురా పర్వతాలు అనేవి వీటి దక్కన్ పీఠభూమి యొక్క సరిహద్దులుగా ఉన్నాయి. ఈ 4 దిక్కులో ఉన్నటువంటి ఈ సరిహద్దుకు మధ్యలో ఉన్నటువంటి ఈ పీఠభూమి దక్కన్ పీఠభూమి. ఈ దక్కన్ పీఠభూమిలో సహజంగా మహారాష్ట్ర పీఠభూమి, తెలంగాణ పీఠభూమి, కర్ణాటక పీఠభూమి, అదేవిధంగా మనకు రాయలసీమ కూడా ఈ దక్కన్ పీఠభూమిలోని భాగంగానే చూడడం జరుగుతూ ఉంటుంది. అయితే ఈ 3 రాష్ట్రాలకు సంబంధించినటువంటి విస్తీర్ణము దక్కన్ పీఠభూమిలే ఉన్నట్టుగా మనం ఉంటుంది. ఈ దక్కన్ పీఠభూమి మనకు ఒకానొకప్పుడు భూమి అంతర్భాగంలో మనకు శిలాద్రవము మనకు అంతర్భాగంలో ఉన్నప్పుడు ఉపరితల ప్రాంతం నుంచి ఆ శిలాద్రవం ఏదైతే అంతర్భాగంలో ఉందో అది లావా రూపంలో వెలుపలికి వచ్చి మనకు లావాతో కూడుకున్న విస్తార పీఠభూమిగా ఏర్పడింది. అంటే ఈ దక్కన్ పీఠభూమి అనేది శిలాద్రవము ఊర్ధ్వముఖంగా పైకి రావడం వలన లావాలో ఉన్న ఈ శిలాద్రవం ఉన్నటువంటి వాయువులు దుమ్ము ధూళి వాదును ప్రవేశించగా మనకి లావా గట్టిపడి మనకు దక్కన్ పీఠభూమి అనేది త్రిభుజాకారంలో మనకు భూ ఉపరితలంపై దక్షిణ భారతదేశంలో ఏర్పడింది. అంటే మనకు అగ్నిపర్వత ప్రక్రియ ఉద్భజ ప్రక్రియ ద్వారానే ఈ అగ్నిపర్వతాలు అనేది మన దక్కన్ పీఠభూమి అనేది ఏర్పడింది అనేది సహజంగా తెలుస్తుంది. ఇక జనరల్గా టెక్టోనిక్ అంటే పలక విరూపాకార బలాలు అంటారు. అంటే టెక్టోనిక్ టెక్టోనిక్ అనేది ఒక విధంగా ఇదొక ఫోర్స్. టెక్టోనిక్ అనేది ఒక పదం. ఈ టెక్టోనిక్ అనేది ఒక పదం గ్రీక్ అనే పదం నుంచి భాష నుంచి ఈ టెక్టానిక్స్ అనే పదాన్ని తీసుకోవడం జరిగింది. గ్రీక్ భాషలో టెక్టానిక్స్ అంటే టెక్టాన్ అనే పదంగా గుర్తించడం జరుగుతూ ఉంటుంది. దీని అర్థం టెక్టానిక్స్ అంటే భవన నిర్మాణదారు, దీని అర్థం గ్రీక్ భాషలో. ఇక జనరల్గా వడ్రంగి, దీని అర్థం భవన నిర్మాణదారు అంటే మనకు టెక్టానిక్ అంటే వడ్రంగి అన్న సంస్కృత భాష తక్షణిక్ దీనికి సంబంధించి. వడ్రంగి అనే పదము సంస్కృత పదమైనటువంటి తాక్షన్కి దగ్గరగా ఉన్నట్టుగా వీళ్ళు తెలియజేస్తున్నారు. పసిఫిక్ మహాసముద్రం అంచున ఎక్కువగా భూకంపాలు అగ్నిపర్వతాలు వస్తూ ఉంటాయి. అగ్నిపర్వతాలలో ప్రతి 4లో 3 ఇక్కడే వస్తూ ఉంటాయి. ఇక సహజంగా అగ్నిపర్వతాలు భూకంపాలు అనే ఈ విపత్తులు అనేవి సహజంగా ఖండ అంతర్భాగంలో సముద్ర అంతర్భాగంలో సహజంగా ఎప్పుడు సంభవిస్తాయనేది మనం ఎవరు చెప్పలేని పరిస్థితి. అంతర్భాగంలో ఉన్న పలకల యొక్క కదలికల ద్వారా భూకంపాలు అగ్నిపర్వతాలు ఖండ అంతర్భాగం నుండి రావడం అనేది జరుగుతూ ఉంటుంది. అంటే పలకల కదలికల ద్వారా మనకు ఒరిపిడి వలన అంటే రాపిడి వలన భూకంపాలు అగ్నిపర్వతాలు పలకల మధ్య అనేవి వచ్చి ఊర్ధ్వముఖంగా దాని యొక్క ప్రభావం అనేది చూపిస్తూ ఉంటుంది. ఇక జనరల్గా మనకు ఎక్కువగా ఈ భూకంపాలు అగ్నిపర్వతాలు అనేవి పసిఫిక్ మహాసముద్రం అంచులో ఎక్కువగా వస్తూ ఉంటాయి. అంటే ఈ పసిఫిక్ మహాసముద్రం అనేది మనకు జనరల్గా గ్లోబ్లో తీసుకుంటే మనకు ఎడమవైపు ఉత్తర అమెరికా, ఇక దక్షిణ అమెరికా రెండు ఎడమవైపు, తూర్పు వైపున ఆసియా తూర్పు, మనకు ఆస్ట్రేలియా, మనకు తూర్పు వైపున ఈ 4 ఖండాలు. అంటే పశ్చిమ వైపున 2 ఖండాలు, తూర్పు వైపు ఉన్నటువంటి 2 ఖండాలు. అంటే పశ్చిమ వైపున ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, తూర్పు వైపున మనకు ఆసియా మరియు ఆస్ట్రేలియా. అంటే ఈ 2 ఖండాల మధ్య, ఈ 4 ఖండాల మధ్యన పసిఫిక్ మహాసముద్రం అనేది పసిఫిక్ మహాసముద్రం ప్రపంచంలోనే అతిపెద్ద మహాసముద్రం విస్తరించి ఉంది. ఈ 4 ఖండాల మధ్య ఉన్నటువంటి అతిపెద్ద ఈ జలభాగము పసిఫిక్ మహాసముద్రం. ఈ 4 ఖండాల మధ్యలో ఉన్నటువంటి ఈ పసిఫిక్ మహాసముద్రంలో అంచున, అంటే 4 ఖండాలకు అంచులో మనకి ఎక్కువగా భూకంపాలు అగ్నిపర్వతాలు అనేది సాధారణంగా సంభవిస్తూ ఉంటాయి. ఈ అగ్నిపర్వతాల్లో ప్రతి 4లో 3 ఇక్కడే సంభవిస్తుంటాయి. అంటే ప్రపంచంలో మనకు 4 అగ్నిపర్వతాలు సంభవిస్తే ఈ అగ్నిపర్వతాలు పసిఫిక్ మహాసముద్రం అంచులో, అంటే ఈ 4 ఖండాల మధ్యలో ఉన్నటువంటి పసిఫిక్ మహాసముద్రంలోనే దాదాపుగా 3 అగ్నిపర్వతాలు అనేవి సంభవిస్తూ ఉంటాయి. అంటే ఇక్కడ ప్రతిరోజు కూడా ఎన్నో అగ్నిపర్వతాలు అనేవి సహజంగా సంభవిస్తుంటాయి. అంటే ఈ 4 ఖండాల మధ్యన
ప్రతిరోజు 4 ప్రపంచంలో 4 అగ్నిపర్వతాలు వస్తే 3 అగ్నిపర్వతాలు ఈ 4 ఖండాల మధ్యలోనే వస్తూ ఉంటాయి. ఒక అగ్నిపర్వతాన్ని మిగతా ప్రాంతాల్లో మిగతా ఖండాల మధ్యన అనేది సహజంగా వస్తున్నట్టుగా తెలియజేసి, అంటే ఈ పసిఫిక్ మహాసముద్రం ఏదైతే అంచులో మనకి ఎక్కువగా అగ్నిపర్వతాలు భూకంపాలు వస్తున్నట్టుగా ఇది తెలియజేస్తూ ఉంటుంది. ఇలా ఉండడానికి కారణాన్ని పలక టెక్టోనిక్ సిద్ధాంతం తెలియజేస్తుంది. పలక విరూపాకార సిద్ధాంతం అంటారు. పలక టెక్టానిక్ సిద్ధాంతం అంటే మనకు ప్లేట్ టెక్టానిక్ సిద్ధాంతం థియరీ. దీన్ని జనరల్గా పలక విరూపాకార సిద్ధాంతం అనే పేరుతో జనరల్గా పిలుస్తుంటారు. వివిధ శాస్త్రజ్ఞులు ఈ పలక విరూపాకాల సిద్ధాంతం ద్వారా మనకు అంతర్భాగంలో ఉన్నటువంటి ఈ 6 పలకలు ఏదో ఒక దిశకు కదులుతున్నట్టుగా, ఆ కదులుతూ ఒక పలక మరొక పలక పైకి నెట్టబడి మనకు ఉపరితలంపై కొన్ని భూస్వరూపాలు, పర్వతాలు, కొండలు, గుట్టలు, మైదానాలు ఏర్పడ్డట్టుగా వీళ్ళు తెలియజేశారు. అంటే ఈ కదలిక అంటే పలకలు ఒక పలక మరొక పలకలోకి ప్రవేశించే క్రమంలో అంచుల వద్ద, సరిహద్దుల వద్ద మనకు సహజంగా భూకంపాలు, మనకు అగ్నిపర్వత ప్రక్రియ అనేది సహజంగా జరుగుతూ మనకు ఊర్ధ్వముఖంగా జనరల్గా మనకు వివిధ భూస్వరూపాలు ఏర్పడుతున్నట్టుగా ఈ సిద్ధాంతము తెలియజేస్తూ ఉంటుంది. పసిఫిక్ మహాసముద్రం అంచున అంతటా పలక సరిహద్దు వలన అగ్నిపర్వతాలు, భూకంపాలు సంభవిస్తూ దానికి పసిఫిక్ అగ్ని వలయము అనే పేరు వచ్చింది. అయితే ఏవైతే ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, ఆసియా, ఆస్ట్రేలియా మధ్యన ఏదైతే ప్రపంచంలోనే అతిపెద్ద మహాసముద్రం పసిఫిక్ మహాసముద్రం ఉంటుంది, ఆ పసిఫిక్ మహాసముద్రం మనకు మధ్య భాగంలో, సముద్ర అంతర్భాగంలో మధ్య భాగంలో కాకుండా అంచుల వద్ద, అంటే వివిధ ఖండాలకు దగ్గరగా ఉన్నటువంటి ఈ పసిఫిక్ మహాసముద్ర అంచుల వద్ద మనకు జనరల్గా ఈ పలకలు అనేవి చిన్న చిన్న పలకలు కూడా కొన్ని ఉంటాయి. ఈ పలకల యొక్క ఘర్షణ ఫలితంగా ఒక పలక మరొక చిన్న పలక మరొక పెద్ద పలకల అంచుల వద్ద చిన్న పలక పెద్ద పలకలోకి ప్రవేశించే క్రమంలో ఘర్షణ ఫలితంగా అగ్నిపర్వతాలు, భూకంపాలు సంభవిస్తూ ఉంటాయి. అంటే పసిఫిక్ మహాసముద్ర అంచుల వద్ద మనకు ఈ 4 ఖండాలలోకి చిన్న చిన్న పలకలు ప్రవేశిస్తూ ఉన్నట్టుగా మనం తెలుసుకోవచ్చు. ఇలా ప్రవేశిస్తున్న క్రమంలో మనకు సహజంగా ఈ అంచుల వద్ద మనకు ఘర్షణ అనేది ఏర్పడి మనకు భూకంపాలు, అగ్నిపర్వతాలు అనేవి సంభవిస్తుంటాయి. ఈ అంచుల చుట్టూ ఏవైతే అగ్నిపర్వతాలు, భూకంపాలు వస్తూ ఉంటాయో, ఎక్కువగా అగ్నిపర్వతాలు అంటే 3/4 వంతు అగ్నిపర్వతాలు ఈ పసిఫిక్ అంచుల వద్దనే సంభవిస్తున్నట్టుగా ఇప్పుడు తెలియజేశాం. ఈ అంచుల వద్ద ఎక్కడైతే అగ్నిపర్వతాలు సంభవిస్తాయి 4 ఖండాల అంచుల వద్ద, ఆ అగ్నిపర్వతాలు అనేది సహజంగా ఎప్పుడో ఊర్ధ్వముఖంగా అత్యంత ఉష్ణోగ్రత మరియు ద్రవాల ద్వారా అధిక వేడి ఉండడం వలన మనకు ఆ చుట్టూ అగ్నిపర్వతాలు ఉండడం వలన అది అధిక వేడి ద్వారా ఊర్ధ్వముఖ లావా వస్తుంది. కాబట్టి మనకు ఈ 4 ఖండాల అంచుల చుట్టూ ఉన్నటువంటి ఈ వలయాన్ని అగ్ని వలయము అనే పేరుతోని సహజంగా పిలుస్తూ ఉంటారు. ఇక మనకు సాధారణంగా అతి ప్రధానమైన అగ్నిపర్వతాలు తీసుకుంటే స్ట్రంబోలి అగ్నిపర్వతం, ఇది సిసిలీ అనే ప్రాంతంలో ఉంది. అత్యంత చదునైనది, అంటే ఉపరితలము, ఈ అగ్నిపర్వతము ఉపరితలము చదునుగా, అంటే మనకు సర్ఫేస్ ఏరియా అనేది వైడ్గా ఉంటుందన్నమాట. దీన్ని మధ్యధరా సముద్రం దీపస్తంభం అంటారు. జనరల్గా ఇది మధ్యధరా సముద్రపు మధ్యలో ఉన్నటువంటి సిసిలీ అనే దీవిలో ఇది మనకు సహజంగా ఉంటుంది. కాబట్టి మధ్యధరా సముద్రపు దీపస్తంభం అంటే ఇక్కడ సిసిలీ, ఈ స్ట్రంబోలి అగ్నిపర్వతం ఊర్ధ్వముఖం పేలినప్పుడు, లావా ఊర్ధ్వంగా వచ్చినప్పుడు మధ్యధరా సముద్రం చుట్టూ ఉన్నటువంటి దేశాల్లో కూడా కొంత సహజంగా వెలుతురు సంభవిస్తున్నట్టుగా తెలుస్తూ ఉంటుంది. కాబట్టి దీన్ని మధ్యధరా సముద్ర ద్వీప స్తంభం అనే పేరుతోని జనరల్గా పిలుస్తూ ఉంటారు. ఇక రెండో అగ్నిపర్వతం తీసుకుంటే మౌంట్ వెసూవియస్ అగ్నిపర్వతం. ఇది ఇటలీ దేశంలో విస్తరించి ఉంది. మౌంట్ పీలే అగ్నిపర్వతము ఇది వెస్టిండీస్ దీవుల్లో మనకు ప్రధానంగా ఇది ఉంది. ఇక ఫిజియానా అగ్నిపర్వతము, ఇది జపాన్ దేశంలో అతి ప్రధానమైనది. కోటోపాక్సీ ఈక్వెటార్ దేశంలో, ఈక్వెటార్ అనేది మనకు జనరల్గా ఆఫ్రికా ఖండంలో ఉంది. మయాన్ అనే అగ్నిపర్వతం ఫిలిప్పీన్స్ దేశంలో విస్తరించి ఉంది. అంటే ప్రపంచంలోనే అత్యధిక దీవులు కలిగినటువంటి, అత్యంత దీవుల చేత ఏర్పడినటువంటి రెండవ అతిపెద్ద దేశం ఫిలిప్పీన్స్. ఈ ఫిలిప్పీన్స్ దేశంలో మనకు మయాన్ అనే అగ్నిపర్వత దీవి ఉంది.
ఇక్కడ తర్వాత తీసుకుంటే బారెన్ అగ్నిపర్వతం, నార్కండం అగ్నిపర్వతం, ఈ రెండు అగ్నిపర్వతాలు భారతదేశంలో విస్తరించి ఉన్నాయి. జనరల్గా ఈ భారతదేశంలో ఉన్న అగ్నిపర్వతాలు రెండు ఉన్నాయి. ఆ బారెన్ అగ్నిపర్వతం, నార్కండం అగ్నిపర్వతం. ఈ రెండు దీవుల్లో మనకు అండమాన్ నికోబార్ దీవుల్లో విస్తరించి ఉన్నటువంటి ఈ అగ్నిపర్వతాలు, బారెన్ అగ్నిపర్వతము మధ్య అండమాన్ దీవిలో, నార్కండం అగ్నిపర్వతం దీవి మనకు ఉత్తర అండమాన్ దీవిలో విస్తరించి ఉన్నాయి. బారెన్ అగ్నిపర్వతం అనేది మనకు జనరల్గా యాక్టివ్, అంటే మనకు యాక్టివ్ అగ్నిపర్వతం, నార్కండం స్లీపింగ్ అగ్నిపర్వతంగా సన్నగా చూడడం జరుగుతూ ఉంటుంది. కిలిమంజరో అగ్నిపర్వతం ఇది టాంజానియా దేశం, ఆస్ట్రేలియాలో మనకు ఆఫ్రికా ఖండంలో విస్తరించి ఉంది. ఇక బాహ్య ప్రక్రియలు అంటే కొన్ని రకాల భూ ఉపరితలంపై ఏవైతే కొండలు, పీఠభూములు, పర్వతాలు, మైదానాలు ఉన్నాయో వీటి ఉపరితలం యొక్క ఎత్తు తగ్గించడానికి కొన్ని బాహ్య శక్తులు కారణాలు అవుతాయి. అలాంటి వాటిలో మనకు ప్రధానంగా గాలి, నీరు వంటి బాహ్య శక్తులు ప్రధానంగా ఇవి చెప్పడం జరుగుతుంది. అంటే గాలి, నీరు, వీటితో పాటు ఉష్ణోగ్రత, వరదలు మరియు వంటి వివిధ బలాలు ఇవి భూ ఉపరితలంపై ఒరిపిడిని కలిగిస్తూ ఉంటాయి. అంటే భూ ఉపరితలంపై ఏదైనా ఎత్తైన ప్రాంతాలు ఉంటాయో, కొండలు, గుట్టలు, పర్వతాలు, మైదానాలపైన ఇవి మన ఉపరితలంపై అత్యంత బలవంతంగా ఉపరితలంపై మనకు ఫోర్స్ పడ్డప్పుడు ఒరిపిడిని కలిగించి మనకు ఉపరితలాన్ని ఎత్తుని సహజంగా తగ్గిస్తూ ఉంటాయి. ఈ బాహ్యక్రియలు ఏవైతే బాహ్యక్రియలు ఉన్నాయో కొండలు, రాళ్ళ ఉపరితలం తరిగిపోయేలా చేస్తూ ఉంటాయి. అంటే మన జనరల్గా గాలి, నీరు, ఉష్ణోగ్రత, వర్షపాతం వంటి ఈ బాహ్యక్రియలు కొండలు, రాళ్ళ ఉపరితలాన్ని తరిగిపోయేలా చేస్తూ ఉంటాయి. అంటే ఈ కొండలు, రాళ్ళు అంటే కొండలు అంటే పర్వతాలు, గుట్టలు, కొండలు మరియు ఆ కొండలు, రాళ్ళపై పీఠభూములపై ఉన్నటువంటి రాళ్ళ ఉపరితలాన్ని తరిగిపోయేలా చేస్తాయి. అంటే ఈ బాహ్య శక్తులు ఈ కొండలు, గుట్టలు, పర్వతాల ఉపరితలాన్ని మనకు ఎత్తు తగ్గించి వాటి ఎత్తును తగ్గిస్తూ మనకు అవశిష్ట పర్వతాలు, కొండలు, పీఠభూములుగా ఏర్పడేటట్లుగా మనకు ఇవి చేస్తూ ఉంటాయి. నీరు, గాలి వల్ల రూపొందే భూస్వరూపాలను మూడవ శ్రేణి భూస్వరూపాలు అనే పేరుతోని జనరల్గా పిలుస్తూ ఉంటారు. అంటే ఇంతకుముందు ప్రథమ శ్రేణి భూస్వరూపాలు, రెండవ శ్రేణి భూస్వరూపాలు అనేవి మనకు ఇంతకుముందు తెలుసుకున్నాము. ప్రథమ శ్రేణి భూస్వరూపాలు అంటే ఖండాలు, సముద్రాలు ఏర్పడడం. ద్వితీయ శ్రేణి భూస్వరూపాలు అంటే పర్వతాలు, కొండలు, పీఠభూములు మరియు మైదానాలు ఏర్పడడాన్ని రెండవ శ్రేణి భూస్వరూపాలు అనే పేరుతోని పిలుస్తుంటారు. అంటే ఏవైతే ద్వితీయ శ్రేణి భూస్వరూపాల ఉపరితలాన్ని బాహ్య శక్తులైనటువంటి నీరు, గాలి, ఉష్ణోగ్రత, వరదలు ఇవి రెండవ శ్రేణి భూస్వరూపాలపై ఒరిపిడిని కలిగిస్తూ వాటి ఎత్తుని తగ్గించగా మనకు ఏర్పడేవే మూడవ శ్రేణి భూస్వరూపాలు అనే పేరుతోని జనరల్గా పిలుస్తూ ఉంటారు. చెక్కబడిన కొండలు, లోయలు, డెల్టా, ఇసుక పర్వతాల వంటి ఈ భూస్వరూపాలకు చెందినవి. అయితే ఈ గాలి, నీరు మరియు వేడిమి, ఉష్ణోగ్రత, వరదల వలన ఏదైతే ద్వితీయ శ్రేణి భూస్వరూపాలు కోతకు గురై మూడవ శ్రేణి భూస్వరూపాలు ఏర్పడతాయి. ఆ మూడవ శ్రేణి భూస్వరూపాలు మనకు చెక్కబడ్డట్టుగా అంటే అవి ఒరిపిడిని కలిగించడం వల్ల ఉపరితలము పెచ్చలుగా లేవడంచే మనకు ఎత్తుగా ఉన్నటువంటి భూస్వరూపాలు కొంత ఎత్తు తగ్గి కొండలు, లోయలు, డెల్టా, ఇసుక పర్వతాల వంటి భూస్వరూపాలను ఏర్పరుస్తున్నట్టుగా ఇక్కడ తెలియజేస్తున్నారు. అంటే ఒకానొకప్పుడు పర్వత ఎత్తు అంటే 900 మీటర్ల కంటే ఎక్కువ ఎత్తు ఉన్నటువంటి పర్వతాలు మనకు ఈ బాహ్య శక్తుల చేత ఎత్తు ఒరిపిడి వలన ఎత్తు తగ్గి కొండలుగా వాటి ఎత్తు అంటే 900 కంటే తక్కువ ఎత్తుని మనకు ఏర్పడుతూ ఉంటాయి. ఇక లోయలు అయితే ఏవైతే ఎత్తైన ప్రాంతాల్లో బాహ్య శక్తులైనటువంటి పవనాలు అంటే గాలి వేగం చేత మనకు ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి ఉపరితలంలో ఉన్నటువంటి ఏదైతే శైథిల్యం చెందిన అవశేషాలను ఒక ప్రాంతాన్ని మరో ప్రాంతానికి స్థానచలనం చెందించగా కొన్ని లోయలు ఏర్పడుతుంటాయి. డెల్టా అంటే నదులు తీసుకొచ్చిన వివిధ అవశేషాలు నీటి ద్వారా అంటే జలము, నీరు అని చెప్పాము. నీరు ఏదైనా ఒక ఎత్తైన ప్రాంతం నుంచి మనకి కిందికి దొర్లుకుంటూ వచ్చి కొన్ని నదులుగా ఏర్పడి ఆ నదులు మనకు ఎక్కడైతే పల్ల ప్రాంతం ఉందో పల్ల ప్రాంతం వైపు ప్రవేశిస్తూ సముద్రంలోకి మనకు ప్రవేశించే ముందు
అక్కడ కొన్ని సముద్రంలోకి ప్రవేశించే ముందు అవి నదులు తీసుకొచ్చిన వివిధ అవశేషాలైనటువంటి రాళ్ళు, ఇసుక, బంకమన్ను, ఖనిజాలు, మొండ్రుమట్టి ఇవన్నీ అవశేషాలను సముద్రంలోకి ప్రవేశించకముందే నదులు కొన్ని పాయలుగా విడిపోయి మన ఆ పాయల మధ్యన అవి తీసుకొచ్చిన అవశేషాలను డెల్టా ఆకారంలో అవి స్థిరీకరిస్తాయి. ఇలా స్థిరీకరించగా డెల్టాలు ఏర్పడతాయి. ఇసుక పర్వతాల వంటివి కూడా ఏర్పడుతుంటాయి. అంటే ఎడారి ప్రాంతంలో ఏవైతే ఇసుక ఉపరితల ప్రాంతంలో ఇసుక ఉంటుందో అది గాలి వేగానికి ఇసుక కొన్ని టన్నుల కొద్ది ఇసుక ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి స్థానచలనం చెంది ఆ ఇసుక స్థానచలనం చెంది మరొక ప్రాంతంలో అవి ఇసుక దిబ్బల ఆకారంలో మనకు ఏర్పడతాయి. ఇలా ఏర్పడ్డ ఇసుక పర్వతాలు అనేవి కూడా ఏర్పడుతూ ఉంటాయి. వాతావరణ ప్రభావము, నేలకోత, రేణువులు రవాణా, మేట వేయడం వంటి ప్రక్రియలు భూస్వరూపాలు ఏర్పడడానికి ప్రధాన కారణాలు. అంటే వాతావరణ ప్రభావం వలన నేలకోత, రేణువుల రవాణా అంటే మనకు ఏదైతే కోత కోయబడిందో ఆ కోత చేత మనకు గాలి ప్రభావం చేత ఆ కోత కోయబడినట్టు అవశేషాలు ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతంలోకి స్థానచలనం చెంది వివిధ భూస్వరూపాలు ఏర్పడడానికి కారణమవుతాయి. ఇలా కోత కోయబడినటువంటి మనకు భూ ఉపరితలములో ఉన్నటువంటి అవశేషాలను గాలి ద్వారా వాతావరణ ప్రభావం చేత మరొక ప్రాంతంలోకి ప్రవేశించగా అవి వివిధ రకాల ఆకారాల్లో ఏర్పడుతుంది. ఇలా ఒక ప్రాంతంలో కోత కోయబడినటువంటి మనకు వివిధ అవశేషాలను మనకు జనరల్గా ఆ కోత కోయబడ్డ ప్రాంతాన్ని వికోసీకరణ ప్రక్రియ అనే పేరుతోని జనరల్గా పిలుస్తూ ఉంటారు. శిలా శైథిల్యం వాతావరణ శక్తుల వల్ల రాళ్ళు ఛిద్రమయ్యే ప్రక్రియ. ఇది రాళ్ళు వేడెక్కినప్పుడు వ్యాకోచిస్తాయి. శిలా శైథిల్యం చల్లబడినప్పుడు సంకోచిస్తాయి. జనరల్గా శిలా ఉపరితలం అనేది అత్యధిక ఉష్ణోగ్రత ఉన్నప్పుడు వ్యాకోచం చెందడం, మనకు ఆ వేడికి మనకు వేడి తగ్గగానే అవి సంకోచం జరగడం అనేది సహజంగా సంభవిస్తుంది. ఇలా జరగడానికి కారణం తీసుకుంటే వాతావరణ శక్తులైనటువంటి మనకు అత్యధిక ఉష్ణోగ్రత మనకు ఎత్తైన ద్వితీయ భూస్వరూపాలపైన ప్రభావం చూపి ఆ ప్రభావం ఫలితంగా వేడెక్కి ఆ ఉపరితల ప్రాంతంలో మనకు ఆ వేడికి ఆ రాతి ఉపరితలము మనకు పెచ్చులుగా లేవడం ఆ తర్వాత చల్లబడ్డప్పుడు అది మన అంటే వ్యాకోచించి సంకోచించడం వల్ల ఆ కొండ రాతి ఉపరితలము పెచ్చగా లేసి వికోశీకరణం చెందడాన్ని శిలా శైథిల్యం అనే పేరుతోని సహజంగా పిలుస్తారు. ఈ క్రియ ఎల్లవెల్లడ జలంతో అవి పెలుసుగా మారుతాయి. అంటే వ్యాకోచం సంకోచం చెందడం చేత ఉష్ణోగ్రతకు అవి మనకు పెలుసుగా కొన్ని సంవత్సరాల నుండి ఈ చర్య జరగడం వలన ఆ ఉపరితలం రాతి ఉపరితలము పెలుసుగా మారి ముక్కలు అవుతూ అది ఆ ముక్కలు కాబడిన ఆ అవశేషాలు ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి గాలి ద్వారా మనకు చేరవేయడం జరుగుతుంది. దీనికి నీళ్లు, గాలిలో తేమ కూడా ఈ ప్రక్రియ దోహదం చేస్తాయి. అంటే వివిధ వ్యాకోచం సంకోచం జరిగే క్రమంలో గాలిలో తేమ కూడా ఈ ప్రక్రియకు అనేది సహజంగా మనకు ఉపయోగపడుతుంది, సాయం చేస్తుంది. రాళ్ళలోని రసాయనాలతో నీళ్లు ప్రతిచర్య చెంది వాటిని మరింత బలహీనపరుస్తాయి. అంటే ఏదైతే రాళ్ళలో వర్షాకాలంలో నీరు అంటే వరదల కారణంగా మనకు ఆ నీటిలో జలంలో మనకు ఉప్పు నీరు, సోడియం క్లోరైడ్ మరియు మెగ్నీషియం వంటి ఎన్నో రకాల క్లోరిన్, అయోడిన్ వంటి మనకు వివిధ ఖనిజాల ఫలితంగా ఆ నీరు రాతి శిలలపైన ప్రభావం చూపి రసాయనిక చర్య చెంది ఆ రాతి శిలలు మరింత బలపడడానికి జలాలలో ఉన్నటువంటి మనకు వివిధ లవణాలు కారణాలు అవుతాయి. రాళ్ళు బలహీనమయ్యి పగిలిపోతూ ఉన్నటువంటి ప్రక్రియనే శిలా శైథిల్యం అంటారు. క్రమక్షయం వాన, నది ప్రవహిస్తున్న భూగర్భ జలము, సముద్ర అలలు, హిమనదాలు వంటి అనేక రూపాల్లో నీళ్లు ప్రభావం చూపుతూ ఉంటాయి. అంటే నదులు, వర్షము, వరదలు, ప్రవహిస్తున్న భూగర్భ జలము, సముద్ర అలలు, హిమనీ నదాలు అంటే ఎత్తైన ప్రాంతంలోని మంచు కిందికి దొర్లే క్రమంలో మనకు భూ ఉపరితలంలో ఎన్నో రకాల భూస్వరూపాలను ఏర్పరుస్తూ ఆ భూస్వరూపాలపైన ఈ బాహ్య శక్తులు తమ ప్రభావం అనేది చూపుతూ ఉంటుంది. గాలి కూడా గాలులు, ఈదురుగాలులు, తుఫాన్లు గాలు వంటి అనేక రూపాలను తీసుకొస్తాయి. గాలి కూడా ఎన్నో రూపాల్లో అది మన పయనిస్తుంటుంది. గాలులు, ఈదురుగాలు అనే తుఫాన్ గాలులను ఎన్నో రూపాల్లో అవి ప్రవహిస్తూ మనకు శిలావరణం పైన ఎన్నో రకాల భూస్వరూపాలు వేయడానికి కారణాలు అవుతున్నాయి. ఈ నీరు, గాలి శక్తుల కారణంగా భూ ఉపరితలం పైపొరలు కొట్టుకుపోవడాన్ని క్రమక్షయం అంటారు. ఈ నీరు, గాలి వంటి బాహ్య శక్తుల వలన ఉపరితలం పైపొర కొట్టుకుపోవడాన్ని జనరల్గా క్రమక్షయం అనే పేరుతోని పిలుస్తారు. ఇక రవాణా, కోతకు గురైన రాళ్ళు, కంకర, వనరు వంటి వాటిని గాలి, నీళ్లు, నదులు, గాలులు, అలలు మూసుకుపోవడాన్ని రవాణా అనే పేరుతోని సహజంగా పిలుస్తూ ఉంటారు.
ఇక నిక్షేపణ ఏవైతే మనకు శిలా శైథిల్యం జరిగిందో అవి ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతంలోకి మనకు అవి పయనిస్తూ ఉంటాయి. జనరల్గా వివిధ బాహ్యశక్తులు రాళ్ళ నుంచి పై పొరల నుంచి విడిపోయిన రేణువులు గాలి నీటితో పాటు కొట్టుకుపోయి వాటి వేగం తగ్గినప్పుడు వాటిని మేట వేస్తుంది. ఏవైతే శిలా శైథిల్యం అనొచ్చు, నిక్షేపణం అనొచ్చు, అంటే పై పొరలు రాళ్ళ ఉపరితలం నుంచి మైదాన ప్రాంతం నుంచి పై పొరల నుంచి ఏదైతే విడిపోతుందో ఆ విడిపోయిన వాటిని రేణువులు అనే పేరుతో పిలుస్తాంటూ, రేణువులు గాలి నీటితో పాటు కొట్టుకుపోయి వాటి వేగం తగ్గగానే మనకు ఇది పల్ల ప్రాంతంలో వాటిని సహజంగా మేట వేస్తుంది. ఇలా మేట వేసిన మట్టి వల్ల మైదానాలు నదీ ప్రాంతాలు సహజంగా ఏర్పడుతూ ఉంటాయి. కోతకు గురైన దాంట్లో చాలా వరకు నదుల ద్వారా సముద్రాలకు చేరి సముద్రం నేలలో ఇది పొరలు పొరలుగా నిక్షేపితమై కాలక్రమంలో అవక్షేప శిలలుగా మారుతుంది. ఏదైతే శిల ఉపరితలంలో మైదాన ప్రాంతంలో ఉన్న మట్టి కోత మీద నీరు గాలి ద్వారా ఒక ప్రాంతం మరొక ప్రాంతంలోకి ప్రవేశించే క్రమంలో ఇవి నదుల నుంచి సముద్రంలోకి ప్రవేశించి సముద్ర అడుగు భాగంలో ఈ అవశేషాలు ఒక్కొక్క పొరలుగా నిక్షేపితం అవ్వడం అనేది జరుగుతుంది. ఇలా నిక్షేపితమైన ఈ అవశేషాలు మనకు జనరల్గా కొన్ని సంవత్సరాల తర్వాత అవక్షేప శిలలుగా రూపాంతరం చెందుతూ ఉంటాయి. నీటి ప్రవాహం వాలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో నదీ ప్రవాహం వేగంగా ఉండి కొండను నిలువుగా కోత గురి చేస్తుంది అనేది సహజంగా జరుగుతూ ఉంటుంది. ఫలితంగా లోతైన లోయలు ఏర్పడుతుంది. దీన్ని వి ఆకారపు లోయ అంటారు. ఈ చాప్టర్ శిలావర్ణం అనేది సహజంగా మనకు భూ అంతర్భాగం నుంచి ఏదైతే ఫలక సిద్ధాంతం ద్వారా ఊర్ధ్వముఖంగా పైకి లేచి మనకు అగ్నిపర్వతాలు భూకంపాల ఫలితంగా ఊర్ధ్వముఖంగా మనకు 3 రకాల భూస్వరూపాలు ఏర్పడుతూ ఉంటాయి. ఈ 3 రకాల భూస్వరూపాలు శిలా భూస్వరూపాలుగానే చెప్పడం జరుగుతుంది. మొదటి మనకు శ్రేణి భూస్వరూపాలు ఖండాలు సముద్రాలు, రెండవ ద్వితీయ శ్రేణి స్వరూపాలు అంటే పర్వతాలు కొండలు గుట్టలు మైదానాలు, మూడవ పర్వత శ్రేణి అంటే మనకు లోయలు, మనకు పీఠభూములు, చిన్న పల్ల ప్రాంతాలు, లోయలు వాటిని చూడవచ్చు. అయితే ఈ 3 రకాల భూస్వరూపాలు అంతర్భాగం నుంచి ఊర్ధ్వముఖంగా ఏర్పడడానికి అతి ప్రధాన కారణం తీసుకుంటే పలక విరూపాకార బలాలు ప్రధానంగా మనకు దోహదం చేస్తూ ఉంటాయి. ఈ భూస్వరూపాలు వివిధ బాహ్యశక్తుల ద్వారా వాటి యొక్క ఉపరితలం అనేది సహజంగా బాహ్యశక్తుల ద్వారా మనకు ఆ ఉపరితలంలో ఉన్నటువంటి ఈ భూస్వరూపాలు వాటి యొక్క ఎత్తు తగ్గడం అనేది సహజంగా బాహ్యశక్తుల జరుగుతూ ఉంటుంది. మనకు శిల ఉపరితలం అనేది వ్యాకోచం సంకోచం ఫలితంగా అత్యధిక ఉష్ణోగ్రత ఫలితంగా వ్యాకోచ సంకోచం జరిగి పెలుసుగా మారి శిల ఉపరితలంలో ఉన్నటువంటి వివిధ భాగాలు మనకు నీటితో పాటు మనకు గాలితో పాటు కొట్టుకుపోయి మరొక ప్రాంతంలో నిక్షేపితం అవుతుంటాయి. అదేవిధంగా మైదాన ప్రాంతంలో ఉన్నటువంటి కోతకు గురైనటువంటి మట్టిని అవి సముద్ర తీర ప్రాంతంలో డెల్టా ప్రాంతంలో ఉన్నటువంటి కొంత భాగము సముద్రంలో మేటవేయగా అవక్షేపశిలలుగా ఏర్పడుతూ ఉంటాయి. ఏదైతే శిలావరణంలో మిగిలిన కొంత భాగం అనేది కొంత ఉంది, నెక్స్ట్ క్లాస్లో చూడడం జరుగుతుంది.